తాజా 30 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని రచయితలు పాటలు రాస్తుంటారు. అమ్మాయిలను ఓ పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. కానీ అమ్మాయిలు మాత్రం మగవారిపై సులభంగానే ఒక అంచనాకు వస్తారట. తక్కువ టైంలోనే అబ్బాయిల పట్ల ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చేస్తారని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలకు మంచి హైటు, కలరు ఉండాలని అనుకుంటారు. కానీ నిజానికి వీటికంటే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే అంశాలు వేరే ఉన్నాయి. టీనేజ్ అమ్మాయిలు తాము ఇష్టపడే అబ్బాయిల్లో ఎలాంటి లక్షణాలను కోరుకుంటారో చూద్దాం. టీనేజ్ గర్ల్స్ అబ్బాయిల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ మేరకు ఉన్నాయో చూస్తారు. ఆత్మవిశ్వాసం సమృద్ధిగా ఉన్న అబ్బాయిలంటే అమ్మాయిలకు ఎక్కువగా ఇష్టమట. సో అబ్బాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను బాగా డెవలప్ చేసుకోవాలన్నమాట. అబ్బాయిల డ్రెస్సింగ్ సెన్స్ను కూడా అమ్మాయిలు పరిశీలనగా చూస్తారట. శుభ్రంగా డ్రెస్సులు వేసుకునే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరట. చక్కటి డ్రెస్సు, సువాసననిచ్చే డియోడ్రెంటు, చక్కటి షూ ధరించేవారంటే అమ్మాయిలు ఇష్టపడతారట. అబ్బాయిల హెయిర్ స్టైల్ కూడా అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తుందట. అమ్మాయిలు బాగా ఇష్టపడే లక్షణం సెన్స్ ఆఫ్ హ్యూమర్. చక్కటి జోకులు పేలుస్తూ ఎప్పుడూ నవ్విస్తుండే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట. అమ్మాయిలకు మాట్లాడటం బాగా ఇష్టం. ఖాళీ దొరికితే ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడుతుంటారు. అందువల్ల తాము ఇష్టపడే అబ్బాయిలు తాము చెప్పేది వినాలని అమ్మాయిలు కోరుకుంటారు. మీరు ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటే ముందుగా బాగా వినే అలవాటు పెంచుకోండి. చెప్పేది వినేసి ఊరుకుంటే సరిపోదు. మధ్య మధ్యలో వారిని డౌట్లు అడుగుతుండాలి. అన్ని లక్షణాలు ఎలా ఉన్నా లుక్స్ పరంగా కూడా అబ్బాయి బాగుండాలి. ఇందాకే చెప్పుకున్నట్లు డ్రెస్సింగ్ ద్వారా లుక్స్ను బాగా మెరుగుపరుచుకోవచ్చు. చిరునవ్వుతో ఉండేవారు, కళ్ళలో ప్రజెన్స్ ఉన్నవారు, ఫిట్గా ఉండేవారంటే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. తెలివితేటలుండే అబ్బాయిలు అమ్మాయిలకు సులభంగానే నచ్చుతారు. ఇంటెలిజెంట్ అయిన బాయ్ ఫ్రెండ్ లేదా భర్త పక్కన ఉంటే ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ అమ్మాయిలకు ఉంటుందట. సో అమ్మాయిల కోసం ట్రై చేస్తున్న అబ్బాయిలు తమ తెలివితేటలను పెంచుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలన్నమాట. మొదట అబ్బాయి అమ్మాయికి ఫ్రెండ్గా ఉంటాడు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్గా మారాలంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరాలి. అది కుదరాలంటే ఇందాక చెప్పుకున్న అంశాలన్నింటిలో అబ్బాయిలు మార్కులు తెచ్చుకోవాలి. ఇన్ని మార్కులు తెచ్చుకోవడం, ఈ తంటాలు పడడం ఎందుకు అనుకుంటే అమ్మా నాన్నలు తెచ్చే మ్యాచ్ని చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి.